వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు నూనె వంకాయ చేయడం చూపిపోతాను. నేను ఈ నూనె వంకాయ కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను. నేను ఒక పావు కేజీ వంకాయ తీసుకున్నాను అండి. వంకాయ చేసి ఇలా మధ్యలో హాఫ్ కట్ చేసి 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఫుల్ కట్ చేయకూడదు. కట్ చేసి నేను దీంట్లో సాల్ట్ వాటర్లో ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్నాను అండి. అంటే మీకు కలర్ అట్లే ఉంటుంది, మీకు తొందరగా బాయిల్ అయితే కూడా మంచిగా టేస్ట్గా ఉడుకుతాయి కాబట్టి నేను సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇది ఒక్క ఆనియన్, పెద్ద ఆనియన్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటో, కరివేపాకు, కొత్తిమీర నరికి పెట్టుకున్నాను. ఒక గోలి అంతా చింతపండు నానబెట్టుకున్నాను అండి. ఒక గార్లిక్ పుల్లు తీసుకున్నాను. నేను పుల్లు తీసి పొట్టు తీసి పెట్టుకున్నాను. 10-15 మొక్కలు ఉన్నాయి. సో దీంట్లో 1 స్పూన్ కారం, ఒక కారానికి 1 స్పూన్ మీరు డబల్ ధనియాల పౌడర్ తీసుకోవాలండి. నేను 2 స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నాను. ఒక చిటికంత ఇంగువ, 1/4 స్పూన్ అంతా నేను గరం మసాలా తీసుకున్నాను. ఇది నేను సాంబార్ పౌడర్ అండి. సాంబార్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేయాలి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు అది స్మెల్ అనేది కూడా డిఫరెంట్ వస్తుంది కాబట్టి. ఒక చిటికంత పసుపు, సోంపు, ఆవాలు ప్లస్ నేను జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూను, కొద్దిగా చెక్క, ఒక 4 లవంగా తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. ఆల్రెడీ నేను కడాయి పెట్టుకున్నాను అండి. కడాయి పెట్టి ఆయిల్ వేడైనది. వేడైన తర్వాత నేను ఈ పోపు దింపులు దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం చిట్టపట అనేటప్పుడు మీకు ఇప్పుడు ఆవాలు చిట్టపట ఉంటుందండి. ఆవాలు చిట్టపట అనేటప్పుడు కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, కస్తూరి మేతి కొత్తిమీర 2 ఆయిల్ వేసేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మీకు. ప్లస్ కరివేపాకు, ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కస్తూరి మేతి 3 ఆయిల్ వేసినానండి. ఇది హైలైట్, దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఆయిల్ వేసేటప్పుడు. ఇప్పుడు దీనికి నేను గార్లిక్ యాడ్ చేసుకుంటున్నాను. గార్లిక్, ఆనియన్, పచ్చిమిర్చి, ఇప్పుడు ఇదంతా మంచిగా వేగాలండి ఆయిల్లో. ఒక 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల దాకా ఆయిల్ మంచిగా వేగించుకొని మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఆనియన్ అంతా మంచిగా వేగిందండి. ఇప్పుడు ఇది మసాలా అంతా దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. నేను యాడ్ చేసుకుని మంచిగా దీన్ని మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేషన్ అయ్యే వరకు దీన్ని ఆగబట్టాలండి. ఇది మంచిగా వేగింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా నేను ఇప్పుడు ఈ వంకాయని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వంకాయ వేసిన తర్వాత మీరు స్టవ్ ఆయిల్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు వంకాయ ఆయిల్ వేగిందండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత చింతపండు రసం ఏముందో నేను కలిపి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు అయిందండి. ఇప్పుడు కన్సిస్ట్ వాటర్ ఎంత కావాలో మీరు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మంచిగా వేగాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. హై ఫ్లేమ్ పెట్టి ఒక 5 నిమిషాలు వంకాయ మంచిగా ఉడకపెట్టుకుంటాను. దీన్ని తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం మంచిగా సపరేషన్ అవుతా వచ్చిందండి. వంకాయ కూడా ఉడికింటుంది. ఇప్పుడు ఈ స్టేజ్ నేను టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా యాడ్ చేసిన తర్వాత మీకు ఒక 10 నిమిషాలు మంచిగా కుక్ చేయాలండి. టమాటా కొంచెం మంచిగా ఆయిల్తో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ అనేది మంచి స్ట్రక్చర్ వస్తాయి.
టమాటా యాడ్ చేసినాను. దీన్ని ఒక 5 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూపిస్తాను తర్వాత. సో నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ మంచిగా మీకు సపరేషన్ అవుతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతాయి. ఇది మీకు చూడండి, వంకాయ ఇలా మంచిగా వేగింటాయి. వంకాయ మన గార్లిక్ అంతా మంచిగా వేగింది కాబట్టి దీని ఆయిల్ సపరేషన్ ఫుల్ అయ్యే వరకు మీరు అట్లా ఉంచాలి. దీన్ని సిమ్లో పెట్టి, లేకపోతే టేస్ట్ బాగుండదు, వంకాయ కూడా ఉడకదు. ఇప్పుడు ఆఖరికి కొద్దిగా పచ్చి కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. చాలా టేస్ట్ బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తున్నాను. సో ఇలాగే మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.